కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన ఫిరాయింపుదారుల అంశాన్ని బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ గానే తీసుకుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే విధంగా బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ని రూపొందించింది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన గులాబీ పార్టీ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి తగిన సమయం అంటే ఎంతకాలం అని ప్రశ్నించింది. నోటీసులు ఇవ్వడానికి స్పీకర్ కార్యాలయానికి 10 నెలల సమయం పట్టిందా అని, అసెంబ్లీ పదవీకాలం ముగింపు దశలో స్పీకర్ నిర్ణయం చెబుతారా అని ప్రశ్నించింది. ఇక కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన ఫిరాయింపుదారుల అంశాన్ని బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ గానే తీసుకుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే విధంగా బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన గులాబీ పార్టీ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి తగిన సమయం అంటే ఎంతకాలం అని ప్రశ్నించింది. నోటీసులు ఇవ్వడానికి స్పీకర్ కార్యాలయానికి 10 నెలల సమయం పట్టిందా అని, అసెంబ్లీ పదవీకాలం ముగింపు దశలో స్పీకర్ నిర్ణయం చెబుతారా అని ప్రశ్నించింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఇప్పటికే అసెంబ్లీ సెక్రటరీ మాత్రం ఎవరైతే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వారికి అసెంబ్లీ సెక్రటరీ ఇప్పటివరకు నోటీసులు ఇచ్చారు. నోటీసుల్లో మాత్రం ఆ పార్టీ మారడానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన కూడా వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరారు. ఆ వివరణ మాత్రం రాతపూర్వకంగా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే కోరారు. కాబట్టి ఎమ్మెల్యేలు మాత్రం మాకు కొంత సమయం కావాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే అసెంబ్లీ సెక్రటరీని కూడా కోరిన సిచ్యువేషన్ కల్పిస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు అసెంబ్లీ సెక్రటరీకి కూడా పంపించారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా లిఖితపూర్వకంగా కూడా ఏదైతే ఆ సమాధానం ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే నోటీసులో పేర్కొన్నారు. కొంత సమయం కావాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఎమ్మెల్యేలు కోరారు. కాబట్టి ఎప్పటి వరకు కూడా ఆ రీప్లే ఇస్తారు అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినంత వరకు బీఆర్ఎస్ మాత్రం ఇప్పటివరకే ఒక సీరియస్ గా తీసుకుందని చెప్పుకోవచ్చు. తెలంగాణ హైకోర్టులో కూడా ఈ విషయం పైన కూడా వాదనలు కూడా ముగిసిన తర్వాత మాత్రం ఒక పక్క అసెంబ్లీ సెక్రటరీ అదేవిధంగా స్పీకర్ మాత్రం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పిన తర్వాత కూడా ఆ నిర్ణయం మాత్రం తీసుకోలేదు. ఆ నిర్ణయానికి సంబంధించినందుకు మాత్రం ఎన్ని రోజుల వ్యవధిలో తీసుకోవాలనే దానిపైన కూడా ఒక టైం బాండ్ లేని నేపథ్యంలో మాత్రం ఇప్పటివరకు కొంతవరకు ఆలస్యం అయ్యిందనే దానిపైన కూడా ఇప్పటివరకే రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ అయితే కొనసాగుతుంది. ఇదే సమయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకే సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో మాత్రం ఇప్పటివరకే 2 సార్లు కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంపైన కూడా ఇప్పటివరకే అక్కడ చర్చ అయితే జరిగింది. వాదోపవాదాలు జరిగిన తర్వాత మాత్రం ఈ నెల 10వ తేదీకి మాత్రం పార్టీ మారిన ఎవరైతే ఎమ్మెల్యేలో ఎమ్మెల్యే పైన కూడా మరోసారి కూడా వాదాలు కూడా సుప్రీంకోర్టు వినబోతుంది. విన్న తర్వాత మాత్రం గతంలో ఇతర రాష్ట్రాల్లో మాత్రం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించినంత మాత్రం అక్కడ ఆ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అనే దానిపై కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ మాత్రం పదే కూడా చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఈ నెల 10వ తేదీన మాత్రం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి మాత్రం ఎలాంటి తీర్పు రాబోతుంది అనే దానిపై కూడా ఉత్కంఠ అయితే నెలకొంది. ఇదే నేపథ్యంలో మాత్రం ఇప్పటివరకే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీ సెక్రటరీ మాత్రం పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు ఇప్పటివరకే నోటీసులు ఇచ్చారు. కాబట్టి ఈ నోటీసుల నేపథ్యంలో మాత్రం రీప్లే ఎప్పటివరకు ఇవ్వబోతున్నారో ఆ రీప్లేలో కూడా ఎలాంటి అంశాలు కూడా పొందపరచబోతున్నారు, పార్టీ మారడానికి గల కారణాలు ఏంటి, మారిన తర్వాత మాత్రం ఆ పార్టీ మారడానికి సంబంధించినంత వరకు మాత్రం ఏ విధంగా కూడా రాతపూర్వకంగా కూడా వాళ్ళు ఇస్తారు అనే దానిపై కూడా ఉత్కంఠ అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రీసెంట్ గా ఎవరైతే పార్టీ మారిన ఆ ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ స్థానంలో మాత్రం ఉప ఎన్నికలు రాబోతున్నాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పదే కూడా చెప్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఉప ఎన్నికలు వస్తాయి. ఆ 10 నియోజకవర్గాల్లో కూడా ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి కూడా ఇప్పటివరకే చెప్తున్న ఆ నేపథ్యంలో మాత్రం ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ ఒక పక్క సీరియస్ గా తీసుకొని మాత్రం సుప్రీంకోర్టుకి వెళ్ళిన ఆ నేపథ్యంలో మాత్రం సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా రాబోతుందనే దానిపై కూడా ఒక ఆసక్తి రేపుతున్న నేపథ్యంలో మాత్రం అసెంబ్లీ సెక్రటరీ ఇప్పటివరకే వారికి నోటీసులు ఇచ్చారు. కాబట్టి ఆ రీప్లే ఎప్పటివరకు ఇవ్వబోతున్నారు 10 మంది ఎమ్మెల్యేల దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సింది. ఒకవేళ అసెంబ్లీ సెక్రటరీకి సంబంధించిన మాత్రం ఇప్పటివరకే రీప్లేకు సంబంధించి ఆ రీప్లే ఇచ్చిన తర్వాత మాత్రం సుప్రీంకోర్టుకు ఏ విధంగా కూడా అసెంబ్లీ సెక్రటరీ తెలిపిపోతున్నారు. తెలిపిన తర్వాత మాత్రం సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం కూడా ప్రకటించబోతుంది, వాదోపవాదాలు విన్న తర్వాత మాత్రం తీర్పు ఏ విధంగా ఇవ్వబోతుంది అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. కాబట్టి 10వ తేదీన మాత్రం ఈ తీర్పు ఏ విధంగా రాబోతుంది, తీర్పుకు సంబంధించినంత వరకు మాత్రం ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపై కూడా ఒక ఆసక్తి రేపుతుంది. కానీ బీఆర్ఎస్ వర్షన్ మాత్రం ఎట్టి
పరిస్థితుల్లో మాత్రం 10 నియోజకవర్గాల్లో మాత్రం ఆ తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నిక రాబోతుంది. ఉప ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ పార్టీ మరోసారి విజయదుందుబి కూడా మోగించబోతుంది అనే దానిపైన కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ ఆ నేతలు చెప్తున్నారు. ఇదే సమయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇంకా ఏ విధంగా యాక్షన్ ప్లాన్స్ సిద్ధం చేసుకోబోతుంది అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సింది. కాబట్టి ఉప ఎన్నికకు సంబంధించినందుకు మాత్రం మేము సిద్ధంగా ఉన్నాము. తెలంగాణలో మాత్రం 10 నియోజకవర్గాల్లో మాత్రం తొందరలోనే ఉప ఎన్నిక రాబోతుంది అనే దానిపైన కూడా స్పష్టత ఇప్పటివరకే బీఆర్ఎస్ నేతలు మాత్రం వారి కార్యకర్తలు కూడా ఆ గ్రౌండ్ లెవెల్లో తెలుపుతున్న నేపథ్యంలో మాత్రం ఇవాళ అసెంబ్లీ ఆ సెక్రటరీకి సంబంధించిన మాత్రం నోటీసులు ఇచ్చారు. కాబట్టి ఏ విధంగా ఆ రీప్లై ఇవ్వబోతున్నారు, రీప్లై కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడు ఇస్తారనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. శ్వేత, ఇప్పుడు దీనికి సంబంధించి లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వడానికి కొంత సమయం కోరారు. సో ఈ నేపథ్యంలో మీరు అన్నట్లుగా బీఆర్ఎస్ చాలా సీరియస్ గా తీసుకుంది. ఉప ఎన్నికకు కూడా వెళ్లే ఛాన్స్ ఉంది అనర్హత వేటుతో పాటు అని చెప్పేసి. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? 10 నియోజకవర్గాలకు సంబంధించినందుకు 10 నియోజకవర్గాల్లో మాత్రం ఉప ఎన్నికలు కంపల్సరీ వస్తాయి అనేది కూడా బీఆర్ఎస్ వర్షన్ అయితే చెప్తుంది. ఇదే సమయంలో మాత్రం పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో మాత్రం స్పీకర్ కావచ్చు, అసెంబ్లీ సెక్రటరీ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పి కూడా గతం నుంచి కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ చెప్పిన నేపథ్యంలో మాత్రం ఇప్పటివరకే సుప్రీంకోర్టుకు వెళ్లారు. కాబట్టి 10వ తేదీన మాత్రం ఆ తీర్పు ఏ విధంగా ఉండబోతుంది, 10వ తేదీన మాత్రం దీనికి సంబంధించిన తీర్పు పైన కూడా ఎలాంటి తీర్పు ఇస్తుంది అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది. కాబట్టి 10 పార్టీ మారిన ఫిరాయింపుల ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా ఆ సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టి కూడా చర్యలు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది చర్చ, ఏమైనా ఆ చర్యలు తీసుకునే విధంగా కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తుందనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. కానీ ప్రజెంట్ అయితే అసెంబ్లీ సెక్రటరీ మాత్రం పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీస్ ఇవ్వడం మాత్రం ఇప్పటివరకే ఒక ఆటవిక మారిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. పార్టీ మారడానికి గల ఆ కారణాలు ఏంటి, పార్టీ మారే సమయంలో మాత్రం ఏ విధంగా ఆ నిర్ణయం తీసుకున్నారు అనే దానిపైన కూడా ఇప్పటివరకే వాళ్ళందరూ కూడా లిఖితపూర్వకంగా రాసే లెటర్లు మాత్రం ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పార్టీ పైన బీఫామ్ తీసుకొని ఆ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాత్రం మరో పార్టీలో కూడా రావడం, మరో పార్టీలో జాయిన్ అయ్యే సమయంలో మాత్రం ఆ పార్టీకి రాజీనామా చేయకుండా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కూడా ఇతర పార్టీలో చేరారు. కాబట్టి దీనిపైన కూడా సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఏ విధంగా తీర్పు ఇవ్వబోతుంది అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. శ్వేత, రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.